మీకు ఇది తెలుసా? ఈ ఒక్క ఫ్రేమ్ వర్క్ నేర్చుకుంటే మనం ఏదైనా కానీ ఈజీగా నేర్చుకోవచ్చని. సో అదే యాక్చువల్ ఫ్రేమ్ వర్క్. ఇందులో ఏ వచ్చేసి యాంకర్ ద ప్రాబ్లం, అంటే మనం ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు అది ఎందుకు నేర్చుకుంటున్నాం అనేది మనకు క్లారిటీ ఉండాలి. దాని తర్వాత వచ్చేసి సి. సి అంటే కంప్రెస్ ద థియరీ, అంటే మనం ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు మల్టిపుల్ వీడియోస్ డాక్యుమెంటేషన్స్ రెఫర్ చేయకుండా ఓన్లీ 2 or 3 వీడియోస్ ఆర్ 2 or 3 డాక్యుమెంటేషన్ సరిపోతాయి. దాని తర్వాత వచ్చేది టీ. టీ అంటే ట్రాన్స్లేట్ టు కోడ్. మనం ఏదైనా నేర్చుకుంటున్నాం అంటే దాన్ని విత్ ఇన్ 24 hours కోడ్లోకి కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ యూ. యూ అంటే యూజ్ బగ్ యాజ్ ఎన్ ఆపర్చునిటీ, అంటే మనకు ఒక బగ్ వచ్చింది అని అంటే ఈ చాట్ జీపీటీ కానీ ఏఐ టూల్స్ అలాంటివి ఏవి వాడకుండా మనం ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు మన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. యూ తర్వాత వచ్చేది ఏ. ఏ అంటే ఆర్టికులేట్ ఎవ్రీథింగ్, అంటే మనం నేర్చుకున్న దాన్ని ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకరికి మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో అందుకని మనం దాన్ని ప్రాపర్గా ఆర్టికులేట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేది ఎల్. ఎల్ అంటే లింక్ ఇట్ ఫార్వర్డ్, అంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఎగ్జాక్ట్ యూజ్ కేస్ అనేది మనకు తెలిసి ఉండాలి. అప్పుడే దాన్ని వేరే కాన్సెప్ట్తో లింక్ చేయగలుగుతాం, ఆర్ వేరే కొత్త ప్రాజెక్ట్లో ఏ కాన్సెప్ట్ వాడాలనే క్లారిటీ మనకు ఉంటుంది. సో ఈ ప్రాసెస్ కానీ మీరు కరెక్ట్గా ఫాలో అయితే ప్రోగ్రామింగ్, డిఎస్ఏ, సిస్టమ్ డిజైన్ ఆర్ ఎనీ డెవలప్మెంట్ రిలేటెడ్ స్టఫ్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు.